హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పూరీ కర్రీ శనగపిండి లేకుండా బంగాళదుంపలతో ఎలా చేసుకోవాలో చూద్దాం. కర్రీ టేస్ట్ మామూలుగా ఉండదు. మరి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని 3 పెద్ద సైజు బంగాళదుంపల్ని 4 ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత బంగాళదుంప ముక్కల్ని పొట్టు ఒలుచుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, 2 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న 3 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకొని రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని 250 ml వాటర్ యాడ్ చేసుకొని ఇలా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం పొటాటోస్ని మరీ పేస్ట్ లాగా మ్యాష్ చేసుకోకూడదు, కొంచెం పీసెస్ లాగా ఉండేలాగా మాత్రమే మ్యాష్ చేసుకోవాలి. అలాగే ఈ కర్రీ బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని చివరిగా కొత్తిమీరని చల్లుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే పూరీ కర్రీ రెడీ. ఇప్పుడు నేను కర్రీ టేస్ట్ చేయడం కోసం పూరీని ఫ్రై చేసుకుంటున్నాను. పూరీ ప్రాసెస్ మనందరికీ తెలిసిందే కదా అని నేను పూరీ పిండి కలపడం అది చూపించలేదు. బట్ నా దగ్గర ఒక టిప్ ఉంది. పూరీ బాగా మంచిగా పొంగాలి అంటే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకుంటూ ఫ్రై చేసుకుంటే మీకు కూడా పూరీలు ఇలా బాగా పొంగుతాయి. ఇప్పుడు టేస్ట్ చేసి కర్రీ ఎలా ఉందో చెప్తాను. నాకైతే శనగపిండితో చేసే పూరీ కర్రీ కంటే ఈ కర్రీతో చాలా నచ్చుతుంది. మీకు కూడా నచ్చుతుంది, ట్రై చేసేయండి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రెసిపీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.